హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారిచే రచింపబడిన నౌకాగమనం అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం తడబాటుగా తలెత్తింది భామ పత్రికలోంచి. కట్టెను తొలగించుకుని పట్టుచీరలో నిండుగా అలంకరించుకున్న 25 యువతి లోనకు వచ్చింది నిస్సంకోచంగా. కట్టెన్ అవతల మెట్ల మీద నిలబడ్డ ఆఫీస్ ప్యూన్, మన ఇంజనీర్ గారి భార్య అమ్మ అన్నాడు. రండి కూర్చోండి. కుర్చీ జరిపింది భామ. ఆమె కూర్చుంటూ, మొన్నే వచ్చారనుకుంటాను అంది. అవును, వారం రోజులవుతుంది. ఎక్కువసేపు కూర్చోవడానికి లేదు. ఇంకా చాలా ఇళ్ళు పిలవాలి. మా పాపకు భోగిపళ్ళు బొమ్మల కొలువు ఉన్నాయి. పసుపు కుంకుమకు రండి. మరి నే వస్తాను. తప్పకుండా రండి లేవబోయింది. ఉండండి, కాస్త టీ పుచ్చుకొని వెడుతురు గాని. ఎక్కువ ఆలస్యం కానివ్వను వారించి వంట మనిషిని పిలిచి టీ ఫరమాయించింది భామ. అప్పుడప్పుడు రావుగారు మా ఇంటికి వస్తుంటారు. మా ఆయన ఈయన చిన్నప్పటి క్లాస్మేట్లాట. మొన్న వచ్చినప్పుడు చెప్పారు రావుగారు శ్రీమతిని తీసుకువచ్చానని. మీరు గ్రాడ్యుయేట్ అనుకుంటాను. బిఏ చిరునవ్వుతో అంది భామ. నా ఊహ పొరపాటు కాకపోతే మీరు కూడా సగౌరవమైన హాసం పెదవుల మీద నర్తిస్తుంటే చెప్పింది. ఎంఎస్సి రీసెర్చ్ చేస్తున్నాను ప్రస్తుతం. టీ తీసుకున్నాక నుదుట కుంకుమ పెట్టి తాంబూలం ఇస్తూ మీ పేరు చెప్పారు కాదు అంది భామ. శ్యామసుందరి. మీకు మా ఇల్లు తెలియదు కదూ. ప్యూన్ను పంపిస్తాను. రండి, తప్పకుండా రావాలి. శ్యామసుందరి వెళ్ళిపోయింది. పెద్ద ఆఫీసర్ భార్య, పాపకు తల్లి. ఎంఎస్సి చేసి రీసెర్చి చేస్తుంది ఇప్పుడు. అణిగిపోయిన విద్యాతృష్ణతో అలలు రేగాయి. చదువుకోవడానికి గాని ఉద్యోగం చేయడానికి గాని భర్త అనుమతి కోరలేదు. అసలు అలాంటి అవకాశం ఇచ్చేది కాదు అతడి తత్వం. అయినా బాబో పాపో పుట్టి తను తిరుగాడేదాకా అలాంటి అవకాశమే లేదుగా. నిస్పృహగా నిట్టూర్చింది భామ. జగన్మోహన్ టూరు వెళ్ళాడు. నిన్న రాత్రి రావాల్సిన మాట. ఈ ఉదయం కూడా రాలేదు. పేరంటానికి వెళ్ళాలంటే ఇల్లు వంటవాడి మీద వదలాలి. అతడు ఎలాంటివాడో. కొత్త ఊరు, నలుగురితో పరిచయం చేసుకోవాలంటే ఇది మంచి అవకాశం. అయినా వెళ్ళకపోతే ఏమనుకుంటారు వాళ్ళు. పనివాళ్లను నమ్మకపోతే గడిచే కాలం కాదిది. వంటవాడికి ఇల్లు అప్పగించి వెళ్ళడానికి నిశ్చయించుకుంది భామ. వచ్చాక వారి అభ్యంతరం ఏమైనా ఉంటుందా సందేహించింది. పేరంటం పిలిచారు, వెడుతుంది. షికారుకో సినిమాకో కాదు కదా సమాధానపరుచుకుంది. పెళ్లినాటి పట్టుచీరలో నిండుగా తయారైంది భామ. ఇందాక శ్యామసుందరితో వచ్చిన ప్యూన్ వచ్చాడు. వస్తారా అమ్మా? ఆ, వంటవాడికి చెప్పు బయలుదేరింది భామ. ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలతో అలంకరించిన ప్రాంగణం ముద్దుగా స్వాగతం చెబుతుంది ముత్తైదువులకు. గుమ్మంలోకి ఎదురొచ్చిన శ్యామసుందరి రండి అంటూ ఆహ్వానించింది. అప్పటికే చాలామంది పేరంటాలున్న వచ్చేశారు. రకరకాల అలంకరణలతో అందాన్ని వెదజల్లుతున్న ఎంతోమంది ముత్తైదువులు. చదువుకున్నవారు, అంతగా చదువుకోనివారు. నగల గురించి, చీరల గురించి, ఏవో సాంసారికమైన ఇబ్బందుల్ని గురించి కబుర్లు సాగిపోతున్నాయి. ఎంత చదువుకున్న యువతి అయినా ఇలాంటి కబుర్లలోనే నిజమైన తృప్తి పొందుతుందేమో. అలాంటి కబుర్లంటే అంతగా అనిష్టత లేకపోయినా అక్కడ పరిచయం ఉన్నవారు ఎవరూ లేరు భామకు, శ్యామసుందరి తప్ప. ఒకరిద్దరు భామకేసి కుతూహలంగా చూడడం గమనించిన శ్యామసుందరి జగన్మోహన్ రావు గారి భార్య సత్యభామ బిఏ అంటూ పరిచయం చేసింది. గ్రాడ్యుయేట్ ఆడంబరమేమీ లేని భామ బిఏ అని వినగానే అట్టహాసం ఒలకబోస్తున్న కొందరు యువతులు సర్దుకు కూర్చున్నారు. అంతగా అందరినీ పట్టించుకోకపోయినా ఒకరిద్దరితో పరిచయం పెరిగింది భామకు. ఒకరిళ్లకు ఒకరిని ఆహ్వానించుకున్నారు. మానవజాతి సంఘజీవనంలో ఎవరికి వారే గిరిగీసుకుని ఉండడంలో ప్రయోజనం లేదు సరికదా, నష్టం మాత్రం ఉంటుంది. అందుకే నలుగురిలో కలిసి తిరగడం అంటే సరదా పడుతుంది భామ. పసుపు కుంకుమ తీసుకుని అందరూ వెళ్ళిపోయాక కూడా భామను కాసేపు కూర్చోబెట్టుకుంది శ్యామసుందరి. కాసేపు కూర్చోండి. ఏం, ఇంట్లో పిల్లలేడుస్తున్నారని బెంగ, భర్తగారు దండిస్తారని భయమా అంటూ. కాసేపు జరిగిన ఇష్టాగోష్ఠి సంభాషణలో మీరు చదువు సాగిస్తే మంచిది అన్న అభిప్రాయం వ్యక్తపరిచింది శ్యామసుందరి.
ఆయన ఒప్పుకుంటారనుకోను అంది భామ. అయినా నాకిప్పుడు 2వ నెల. ఇప్పట్లో ఆ మాట తలపెట్టే అవకాశం లేదు. మీలో విద్యాతృష్ణ ఉన్నప్పుడు ఒకరి అభ్యంతరాలు లెక్కపెట్టనవసరం లేదు. ఎన్ని కష్టాలు పడైనా తీర్చుకోవాలి. పోతే మీ కోరికలో అసంగతం లేనప్పుడు ఆయన అభ్యంతరంలో అర్థం లేదు. పోతే గృహిణిగా మీ విధులు విస్మరించడం మాత్రం కూడదు. అన్ని విధాలా ఆయన అవసరాలు చూస్తూ మన విజ్ఞానం వృద్ధి చేసుకుంటూ ఉంటే కూడా ఆయనకి అభ్యంతరం ఉన్నదంటే ఇంకా ఆడదాన్ని అభోగతిలో ఉంచాలన్న తాపత్రయం వ్యక్తమవుతుంది. కానీ మీ ఆయన అలాంటి వారు కారనుకుంటాను. కోరి కోరి చదువుకున్న భార్యను చేసుకున్నారాయే. నిజమే, బయట గర్వంగా చెప్పుకోవడానికే గాని సంసారంలో నా తెలివితేటలు భరించే సహృదయత మాత్రం లేదు నవ్వేసింది భామ. అభ్యుదయ పదంలో స్త్రీ పయనించినట్టుగా పురుషుడు పయనించడం లేదు. ఇంకా ఛాందసపు భావాలకు స్వస్తి చెప్పలేకపోతున్నాడు. బండికి కట్టిన జోడెద్దులు సమంగా పయనిస్తే పేచీ లేదు కానీ ఒకటి ఎగలాగటం ఒకటి దిగలాగటం సాగితే ఎంత కష్టమో తెలుసా? నవ్వుతూ ప్రశ్నించింది భామ. అలాంటప్పుడు పరిష్కారం చెప్పండి. వెనక్కి లాగే జోడును వదిలి ఒంటరిగా నడవడమైనా మేలు. కాకపోతే తనకు సరైన జోడీని ఎన్నుకొని సాగడం మేలు. చాలా నిర్లక్ష్యంగా తేలిగ్గా చెప్పేసింది శ్యామసుందరి. అయితే విడాకుల మీద సర్వసాధారణమైన విషయంగా సమర్థిస్తున్నారన్నమాట. కానీ మన హైందవ ఛస్ మన హిందూ ధర్మం లాగే ఉందా? ఎన్ని మార్పులు చేర్పులు రాలేదు. భార్యాభర్తలలో ఒకరి అభివృద్ధిని ఒకరు నిరోధిస్తున్నప్పుడు, ఒకరి సుఖాన్ని ఒకరు నిరసిస్తున్నప్పుడు హిందూ ధర్మం పేరుతో కలిసి ఉండి జీవితాలను నరకం చేసుకోవడం కంటే విడిపోయి ఎవరి బాటలో వాళ్ళు నడవడం సుఖం కాదు. సంసారం కోసం కొన్ని కోరికలను సుఖాలను వదులుకోవచ్చు. కానీ ఆత్మాభిమానాన్ని న్యూనతపరిచే పురుషాధిక్యాన్ని నేను కూడా సమర్థించను. పోతే మీరు చెప్పినంత సులభం సుఖం కాదు విడాకులు. కొన్నాళ్ళు కలిసి ఉన్న అనుబంధం, అందువల్ల కలిగిన పిల్లలు ఉన్నప్పుడు పురుషుడు మాటేమో కానీ స్త్రీ ఎక్కువగా కష్టపడుతుంది విడిపోయి బ్రతకడంలో. దానికేం గాని మీ ఇల్లు చూద్దాం రండి. భామ లేచింది. వెనక ముందు అంతా చూసి చిన్నదైనా పొందికగా ఉంది. చక్కగా మొక్కలు వేసుకోవచ్చు. అక్కడ మాకు బాగా ఇరకాటం అయిపోయిందండి ఇల్లు. 4 పూల మొక్కలు పెట్టుకుందామంటే స్థలం లేదు అంది భామ. అద్దె ఎంతిస్తున్నారు? చెప్పింది భామ. ఈ పక్కనే ఒక ఇల్లు ఖాళీగా ఉంది. 5 రూపాయలు ఎక్కువే అయినా మీకు నచ్చుతుందనుకుంటాను. చూస్తారా? వాళ్లకు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతూ తాళం చెవి ఇచ్చిపోయారు మాకు. ఎవరికైనా అద్దెకు ఇవ్వమని. ఇంటి ముందు వెనక కావలసినన్ని చెట్లు పెట్టుకోవచ్చు. చూద్దాం. డ్రాయర్ సొరుగులోంచి తాళం చెవి తీసుకుని పదండి అంది శ్యామసుందరి. ఇల్లు చూసింది భామ. గదులు ఎక్కువగా లేవు కానీ వసతిగా ఉంది. కొళాయికి, బాత్రూంకు, లెట్రిన్కు ఎవరి పొత్తూ లేదు. కరెంటు ఛార్జీ, కొళాయి ఛార్జీ అన్నీ కలుపుకుని అద్దె 55 అవుతుంది. అయినా పర్వాలేదు. 4 కూర పొదలు పెట్టుకున్నా అద్దెకు కలిసి వస్తుంది. సంతృప్తి పడింది భామ. ఇది వరకై ఇంటి వాళ్లకు 1 నెల అడ్వాన్సు ముట్టింది. అది వదులుకుని కూడా ఈ 4-5 రోజుల్లో ఇల్లు మారుస్తామని గట్టిగా చెప్పింది భామ. ఎంతసేపయింది వచ్చి? భామ పేరంటం నుండి తిరిగి వచ్చేటప్పటికే జగన్మోహన్ వచ్చాడు. పేపర్ చూసుకుంటున్నాడు. అరగంట అవుతుంది. భర్త ముఖంలో వ్యక్తమవుతున్న నిరసన భావాన్ని గుర్తించిన భామ మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. ఆర్పివేసిన పొయ్యి ముందు కూర్చుని మౌన జపం చేస్తున్నాడు వంటవాడు. ఆయన ఏమైనా తీసుకున్నారా భూషణం? లేదు. టీ తీసుకుంటారా అన్నాను. అక్కర్లేదన్నారు. మీరు ఇంజనీర్ గారింటికి వెళ్ళారని చెప్పాడు భూషణం. గుడ్డలు మార్చుకుని టీ తీసుకుపోయి ఇచ్చింది భామ. మౌనంగా అందుకున్నాడు జగన్మోహన్. తను ఓ పత్రిక తీసుకుని చూస్తూ కూర్చుందే కానీ అతడి మౌనం దుర్భరంగా తోచింది భామకు. నిన్నే వస్తానన్నారు, రాలేదెందుకు? పండగ పాట ఊళ్ళో లేకుండా? ఏదో కారణాలు చెప్పాడు. ముఖమంతా చిట్లించుకొని అన్నాడు. డాక్టర్ ఎక్కువగా తిరగొద్దని చెబితే నువ్వు చేసిందేమిటి? వెళ్ళకపోతే ఏమయ్యేది? ఆరోగ్యం బాగుండలేదని చెబితే సరిపోయేది కాదు. 4 అడుగులు వేస్తే వచ్చే ఇంటికి పేరంటం పిలిస్తే వెళ్ళలేనంత అనారోగ్యంతో ఉన్నానా? చిరాకుగా అంది భామ. నీకే తెలుసు. కడుపులో నొప్పని ఆర్భాటం చేస్తే హడలి చస్తూ డాక్టరు కోసం పరిగెత్తే వెధవను నేనున్నాను.
అయినా వంట మనిషి మీద ఇల్లుదిలేసి వెడితే ఏమన్నట్లు? అమ్మగారిని చివాట్లు వేస్తుంటే వింటూనే ఉన్నాడు నాగభూషణం. పనివారు దొంగ అయితే వాడికి బతుకు తెరువు ఉండదు బాబూ అన్నాడు నొచ్చుకుంటూ. మీ ఇంట్లో దొరికింది చిక్కించుకొని పారిపోతేనే అనుకోండి. పట్టుబడితే తద్దినం కావడం అటుంచి మరో చోట పని దొరుకుతుందా? రెక్కల్ని నమ్ముకుని బతుకుతున్న వాణ్ణి దొంగసొమ్ము వద్దు బాబు. నీ సంగతి కాదోయ్. ప్రపంచం అలా ఉంది. ఎవరినీ నమ్మే కాలం కాదిది. ఎగిరిపడ్డాడు జగన్మోహన్. ఈ నెలలో నీ మందులకు డాక్టర్ ఫీజుకు ఎంత ఖర్చయిపోయిందో తెలుసా? పైగా ఈ వంట మనిషి ఖర్చు కూడా ఒకటి. డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టేస్తుంటే నువ్వు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి తిరిగి వస్తానంటే ఏమన్నాలి? మనడానికి నోరు రాలేదు భామకు. సున్నితమైన మందలింపు కాదు, కటువుగా ఉంది వ్యవహారం. తన ఆరోగ్య విషయంలో ఆందోళన కంటే తను లేని సమయంలో వంటవాడి మీద ఇల్లు వదిలేసి వెళ్ళానన్న ఆక్షేపణే ఎక్కువగా ఉందతడి కోపంలో. మరొకటి కూడా ఉందేమో. తను ఊరి నుండి వచ్చేసరికి తయారుగా తన కోసం ఎదురుచూస్తూ కూర్చోలేదన్న బాధ. సంసారం అన్నాక అన్నీ అనుకున్న ఖర్చులే ఉండవు. అనుకోని అవసరాలు ఎన్నెన్నో వస్తుంటాయి. సహనంతో సర్దుకుపోవాలి కానీ ఇలా తన్నుకోవడంలో అర్థం లేదు. అయినా ఈ నెలలో వచ్చిన ఖర్చు అతడి జీతానికి బరువైంది కాదు. డబ్బుకు ఇంతగా గింజుకుంటున్నాడని తెలిస్తే అతడు ఇప్పించే ట్రీట్మెంట్కు తను చస్తే ఒప్పుకునేది కాదు. భామ అభిమానం దెబ్బతిన్నది. పైగా వంట మనిషి ఖర్చు అంటూ ఎగురుతున్నాడు. అలా వంట మనిషిని కుదిర్చింది నువ్వు తీరికగా షికార్లు కొట్టడానికా అన్న వెటకారం కూడా ఉందేమో ఆయన గారి ఆగ్రహంలో. పొద్దున్నే అతడికి జీతం ఇప్పించి పంపించేయాలి రోషంగా అనుకుంది. వారమైనా నిండలేదు కొత్త కాపురం మొదలుపెట్టి. అప్పుడే కలతలా? పెరిగి పెరిగి 2 జీవితాలు 2 బాటలు పట్టవు కదా. భామ భయపడినా తన ఆలోచనలలో విపరీతం లేదు కదా అని సమీక్షించుకుంటూనే ఉంది. భర్త ప్రవర్తన పట్ల తన దృక్పథం మూర్ఖంగా అహంకారపూరితంగా లేదు కదా అని తర్కించుకుంటూనే ఉంది. కానీ ఉదయం వంటవాడిని భామ పంపించాల్సిన అవసరం లేకపోయింది. జీతం లెక్కగట్టి ఇచ్చేసి భూషణాన్ని పంపించి వేశాడు జగన్మోహన్. ఆ పని తన వల్ల జరిగితే తృప్తిగా ఉండేది భామకు. భర్త చేయడం వల్ల అవమానకరంగా తోచింది ఆమెకు. పండగ పుట్టింట్లో గడపకపోయినా ఉన్న చోటైనా చేతనైనంత మటుకు చేసుకుందామనుకుంటే మనసు పాడైపోయింది. తూచితూచి పెట్టాలి ఖర్చు. ఈ సంవత్సరంలో ఇద్దరికి ముగ్గురం అవుతున్నాం. డబ్బు కాస్త వెనక వేయకపోతే లాభం లేదు. నువ్వు నాతో సహకరించాలి. మరోలా అనుకోకు. ఏం? అతడి సమర్థింపుకు ఒళ్ళు మండింది భామకు. రాత్రి భర్త ప్రవర్తన అంత నిష్ఠూరంగా లేకపోతే వంటవాడు లేకపోయినా పర్వాలేదు. అతడికి తలంటి పోసి పండగ గొప్పగా జరుపుకునేది. ఇప్పుడు చేయాలంటే ఒంట్లో ఏమిటో నిస్సత్తువ ఆవరించింది. స్నానం చేసి మామూలుగా వంట మొదలుపెట్టింది భామ. ఏమీ జరగనట్టు నవ్వుతూ వంటగదిలోకి వచ్చాడు జగన్మోహన్. పండగ స్పెషల్ ఏమిటి? నేను సాయం రానా? మంద్రస్వరాన అంది భామ. అక్కర్లేదు. నాకు చేతనైనంత మటుకు చేసి పెట్టగలను. ఇదిగో కోపం వచ్చినట్టుంది. వంటవాణ్ణి పంపించేసినందుక? సరసంగా భామ భుజం మీద చెయ్యి వేసి అనునయింపుగా అన్నాడు. నాతో సహకరించమన్నది నేనొక్కడిని సుఖపడిపోవడానికి కాదు కదా. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అనవసరమైన ఖర్చులు తగ్గించేద్దామన్నాను. నువ్వు అపార్థం చేసుకుంటే ఎలా? అపార్థం చేసుకోలేదు. సక్రమంగానే అర్థం చేసుకున్నాను. అందుకే మామూలు పప్పన్నంతో రోజు గడిపేస్తేనే సరిపోదు. పండగ స్పెషల్ అనేటప్పటికీ అదో ఖర్చు మళ్ళీ. నువ్విలా వెటకరిస్తే బాగుండదు విసుగ్గా లేచిపోయాడు. పండుగ రోజు చిన్నబుచ్చుకోవాలంటే భామకే మనస్కరించడం లేదు. భర్త మీద కోపంతో మానేస్తే మనసుకు కొరతగా ఉండిపోతుంది. సాధ్యమైనంత మటుకు సర్దుకుపోవడమే సాంసారిక లక్షణం. తృప్తిగా భోజనం ముగించి తాంబూల చర్వణం చేస్తూ పేపరు తిరగేస్తూ ముందు గదిలో కూర్చున్నాడు జగన్మోహన్. వంటగిన్నెలు అవి సర్దేసి వచ్చింది భామ. రాత్రి ఓ చక్కని ఇల్లు చూసి వచ్చాను అంటూ. ఎక్కడా? చెప్పింది. అద్దె 5-6 రూపాయలు ఎక్కువే అయినా పర్వాలేదు. 4 కూరపాదులు వేసుకున్నామంటే నాకు కాలక్షేపం, ఇంటికి అందం. కూరగాయల ఖర్చు తగ్గుతుంది.
మంచి ఇల్లు చూసి తను ఘనకార్యం చేసినట్లు చెప్పింది గర్వంగా. ఇప్పుడు దీనికి ఏమైంది? మళ్ళీ ఇక్కడికి అక్కడికి సామాను మోత, అనవసరమైన ప్రయాస, అనిష్టత వ్యక్తపరిచాడు జగన్మోహన్. బొత్తిగా ఇరకాటం. వచ్చేది వేసవి. చల్లగాలి లేక ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఏదో 4 రోజుల కాలక్షేపానికి 12 ఇళ్ళు మారడం దేనికి? ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయేది తెలియదు. విసుగుపడింది భామ. మనం ఎప్పుడు చచ్చేది కూడా తెలియదు. అలాగని ఏం వద్దనుకుంటున్నామా? సరే, 1 నెల అడ్వాన్సు ముట్టిపోయింది కదా వీళ్ళకి. ఈ నెలంతా ఉండి వచ్చే నెలలో చూద్దాం. ఈ 4-5 రోజుల్లో వచ్చేస్తామని చెప్పాను వాళ్ళకి. మన కోసం 1 నెల ఖాళీగా ఉంచుతారా? నాతో ఆలోచించకుండానే మాటిచ్చేశావా? మా వాళ్ళని అడిగి చెబుతానంటే అప్పుడే ఇల్లు ఎగిరిపోయేదా? ఎగిరిపోతుందని కాదు, మరీ నాదింత అస్వతంత్రమైన బ్రతుకని తెలియక ఉక్రోషంగా ముఖం తిప్పుకుంది భామ. గంభీరంగా అన్నాడు జగన్మోహన్. నీ మాట కాదంటే నువ్వెంత బాధపడతావో. నువ్వొక్క మాట నన్ను అడగకుండా ఆ ఇంట్లోకి వస్తామని చెప్పావంటే నాకు అంత బాధ ఉండదు. సామాను ప్యాక్ చేస్తున్నప్పుడు భామ వాడుతున్న మందులు చూసి షాక్ తిన్నట్టయ్యాడు జగన్మోహన్. మందులు వేసుకోవడం లేదు? ముఖం తిప్పుకుంది భామ. ఏం? రోషానికి తక్కువ లేదు, మండిపడ్డాడు. ఎన్ని రూపాయలు ఖర్చయిపోయాయి ఈ మందులకు? కడుపు నొప్పంటే ఓ మందు, కాళ్ళు లాగుతున్నాయంటే ఓ మందు, కళ్ళు తిప్పుతున్నాయంటే ఓ మందు. చేతిలో కలానికి అడ్డు లేకుండా డాక్టరమ్మ వ్రాసిస్తే తనో తిక్క వెదవై తెచ్చిపోశాడు. వ్రాసినవన్నీ అంతంత ఖరీదులు పెట్టి తెచ్చిన మందులు పాడైపోతున్నాయన్న దుగ్ధ వాటిని పాడుపెట్టిన భామ పంతం చూస్తే మంట అలుముకుందతడి హృదయంలో. కానీ ప్రతీకారమేదీ తోచలేదతడికి. అసలు ఆడది, అందులోనూ చదువుకున్న ఆడది. పౌరుషం వచ్చిందంటే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత సాహసానికైనా తయారు కాగలదు. భామ సంగతి తనకు తెలుసు. కానీ ఎక్కడికక్కడ హద్దులు ఏర్పరుస్తూనే ఉండాలి. కాకపోతే పెత్తనమంతా తనది చేసుకుని పిలక చేతిలోకి తీసుకోగలదు. ఆడదాని చేతిలో తోలుబొమ్మ కావడం మగవాడికెంత అసహ్యంగా ఉంటుంది? కట్స్ పోను, ఇది నా జీతం. సంసారమంతా నీ ఇష్టం. నెలాఖరున బ్యాంకులో ఎంత వేసేది నీ ఇష్టం. టీఏ బిల్స్ వస్తే నా ఖర్చులకు ఉంచుకుంటాను. సర్వాధికారాలు ఇచ్చివేసిన దాతల ముఖం పెట్టాడు జగన్మోహన్. ఇంత సద్బుద్ధి ఈయనకెలా కలిగిందా అని ఆశ్చర్యపోయిన భామ వెనకనే సర్దుకుంది. చతురుడు కాదు, దొంగకు తాళం చెవులు ఇవ్వడంలో గల చాకచక్యమిది. బాధ్యత తనదైనప్పుడు హద్దులు వాటంతటవే ఏర్పరచుకుపోతుందాయి. అనవసరమైన ఖర్చులంటే అసలే చెయ్యిరాదు. ఇంటింటి పెత్తనం తనదైనా డబ్బు ఖర్చు మగవాడి చేతి నుండి జరిగితేనే ఆడదానికి సుఖం. అయినా ఇది కొన్నాళ్ళు చూద్దాం అనుకొని డబ్బు తీసుకుంది భామ. సంసార నౌకకు డబ్బు చుక్కాని లాంటిది. చుక్కాని పట్టడంలో తన నేర్పంతా చూపాలి. తన సంసార నౌకాగమనం మీద అప్పుడే ఉజ్వలమైన కలలు కనడంలో మునిగిపోయింది భామ. అత్తా, అమ్మ వస్తుంది. శ్యామసుందరి పాప పరిగెత్తుకు వచ్చింది. పాపకు తల్లితో తిరగడం అంటే చాలా సరదా. కానీ అదే అపురూపం. శ్యామసుందరికి తీరుబడి తక్కువ. తీరిక చిక్కినప్పుడు మాత్రం ఎక్కువగా పాపతో గడుపుతుంటుంది. వెనుకనే వచ్చింది శ్యామసుందరి. ఓ, మిమ్మల్ని అలాగే ఫోటో తీసెయ్యాలి. కుచ్చిళ్ళు పైకి దోపి పమిట నడుముకు చుట్టి పెరట్లో టొమాటో నారు పెడుతుంది భామ. రేగిన ముంగురులతో చెదిరిన కుంకుమతో సినిమాలో పల్లె యువతిలా ఉంది. నవ్వేసింది భామ. ఇంట్లోకి పదండి, వస్తాను చేతులు కడుక్కొని. ఆహా, మొక్కలు నాటండి. నారు పీకి పెట్టారు. వాడిపోగలదు వారించింది శ్యామసుందరి. కావలిస్తే నేనూ రాగలను మీకు సాయం. సోమరిగా కూలబడి ఉత్త కబుర్లు చెప్పుకోవడం కంటే తోట పని మంచి కాలక్షేపం. అదేమిటండి, ఇస్త్రీ చీర పాడైపోగలదు. మరేం పర్వాలేదు. భామ వారించినా వినలేదు శ్యామసుందరి. మొక్కలు నాటడంలో సాయం వచ్చింది. మీకిదివరకే తోటపని బాగా అలవాటు ఉన్నట్లుందే. ఆ, మా పుట్టింట్లో కావలసినంత చోటు. మా నాన్నగారికి తోటపని ఇష్టం. మా పిల్లలందర్నీ పిలిచి తలా ఓ పని చెప్పేవారు. ఇంటికి కావలసిన కూరగాయలు కొనకపోవడం అట్లా ఉంచి పరిచయస్తులకు స్నేహితులకు పంపేవాళ్ళం. పాప ఓ చెంబు తీసుకుని కొళాయి దగ్గర నీళ్లు పట్టి తెచ్చి నాటిన మొక్కలకు నీళ్లు పోస్తుంది.
వద్దు పాప, గుడ్డలు తడుస్తాయి వారించింది బామ. తేనీండి, పిల్లలు ఎక్కువగా చెడ్డ పనులే చేస్తున్నా అంతగా హద్దులేర్పరచకూడదండి. స్వచ్ఛత లేకపోతే వారి మనసులు వికసించేదెలాగా? మొక్కలు నాటడం పూర్తయి చేతులు కడుక్కున్నారు. ఇంట్లోంచి స్టూలు తెచ్చివేసింది శ్యామసుందరికి. 4 రోజులు పోతే చక్కని తోట ఆకృతి రూపొందుతుంది. ప్రశాంతంగా మీ తోటలో కూర్చుని చదువుకోవడానికి వస్తాను సరదాగా అంది శ్యామసుందరి. మా ఇంట్లోనూ కావలసినంత ఖాళీ స్థలముంది. కానీ తోట పెట్టగలంత తీరిక నాకెక్కడిది? అది పూర్తిగా అయ్యే పని కాదు. తోటల్లో 4 క్రోటన్ మొక్కలున్నాయంటే వాటికి నీళ్లు పోయడానికి ఏడుస్తాడు వాడు. భామా, అవతల నుండి జగన్మోహన్ కేక వినిపించింది. లోనికి వస్తున్న అతడు శ్యామసుందరిని చూసి వెనుతిరిగిపోయాడు. కూర్చోండి, వస్తాను. శ్యామసుందరిని కూర్చోబెట్టి అతడి వెనకే వచ్చింది భామ. తొందరగా వచ్చేశారేం? రోజూ ఆరింటికి గానీ రానివారు? పిక్చరుకు వెడదామని తొందరగా తయారవ్వు. అబ్బే, ఈరోజు కాదు. నేనింకా రాత్రికి వంట పెట్టలేదు. అందులోనూ శ్యామసుందరి గారు వచ్చారు. ఆవిడ్ని తొందరగా పంపేసి తయారుకా. ఈరోజు వెళ్ళి. బాగుంది మీ వరస. మేం సినిమాకెళ్ళాలి, మీరు దయచేయండి అని చెప్పనా? శ్రీవారు సినిమా ప్రోగ్రాం వేశారని చెప్పు. ఆవిడగే వెళ్ళిపోతుంది. ఈ వేళ కాదు, రేపు వెళదాం. అయితే నీ ప్రారబ్ధం. నేనొక్కడే పెడతాను. తరువాత ఏడిస్తే బాగుండదు చూడు. కొంచెం నిష్ఠూరాన్ని, కొంచెం కోపాన్ని మేళవిస్తూ అన్నాడు. చివుక్కుమంది బావ మనసు. కళ్ళు చిట్లించి అంది కోపంగా. సినిమాలంటే అంతగా పడిచెచ్చే దాన్ని కాదులేండి ఏడవడానికి. ఇంకా వంట కాలేదు. రేపు వెడదామన్నాను. మీకంత ఉబలాటంగా ఉంటే మీరు వెళ్ళండి. ఆ మాత్రానికి కర్మలెంచడం ఎందుకు? బంధువులెవరో వచ్చారు రమ్మంటూ శ్యామసుందరికి పిలుపు వచ్చింది. వస్తానంటూ వెళ్ళిపోయిందామె. మరిక త్వరగా కానీ. వంటేం వంట? అన్నం వండితే సరిపోదు. పొద్దుటి క్యాబేజీ అయిపోయింది. ఏదైనా చెయ్యాలి. ఊరగాయలతో పని దాటిద్దాం లెద్దు. గబగబా అన్నం ఒకటి వండించేయి. నేనేం రాదలుచుకోలేదు. మీరు వెళ్ళండి. అబ్బా, చీటికి మాటికిలా కోపం తెచ్చుకుంటే ఎలా భామా? మొగుడు పెళ్ళాలి కదా. దురుసుగా ఒక మాట అన్నానే అనుకో. మరీ అంత పట్టింపుగా తీసుకోవాలా? లాలనగా భుజం మీద చెయ్యి వేశాడు. దూకుడుగా అంది భామ. ఏం? ఎందుకు దురుసుగా మాట్లాడాలి మొగుడైతే మాత్రం? వ్యక్తిత్వం, ఆత్మాభిమానం ఉండవా ఏమిటి పెళ్ళానికి? అనవసరంగా అంటే ఎందుకు పడతాను? దెబ్బలాటకు బాగా తయారు విసుక్కున్నాడు. ముందు అన్నానికైతే పెట్టు. సినిమాకు వీలైతే పోదాం, లేకుంటే ఇద్దరం మానేద్దాం. మరోసారి వెళ్ళొచ్చులే. అలా రావాలి దారికి అనుకున్నదే గాని అంతగా తృప్తి కలగలేదు భామకు. ముందు సినిమాకైతే పద. తిండి తిప్పలు తర్వాత చూద్దాం. బజార్ నుండి పళ్ళో గిళ్ళో తెచ్చుకుందాం గాని అంటే మరింత బావుండేది. అందుకు తను ఎలాగూ ఒప్పుకోకపోయినా అనుకున్న టైముకు 5 నిమిషాలు ముందుగానే తయారైంది భామ. కర్చీఫ్ మడత పెట్టుకుంటూ జోళ్లలో కాళ్ళు దూరుస్తున్న భామతో, మరి హ్యాండ్ బ్యాగ్ తీసుకోవు అన్నాడు జగన్మోహన్. అదెందుకు? వెధవ ఫ్యాషన్లు నాకంతగా అలవాటు లేవు. కాదు, డబ్బు తీసుకోవు. సంగతి అర్థమైపోయింది. పెంకిగా నవ్వింది భామ. భలే, మీరు సినిమాకు తీసుకుపోతూ నన్ను డబ్బు అడుగుతున్నారా? మీ పప్పులేమీ ఇక్కడ ఉడకవు. జేబు ఖర్చుకని తీసుకున్నారే, ఆ డబ్బు పెట్టి తీసుకెళ్ళండి నన్ను. సినిమా ప్రోగ్రాం నేను వేసినప్పుడు నా డబ్బు ఖర్చు పెడతాను. గట్టిదానివే, సరే పద. తాళం కప్ప చేతికి తీసుకుంటూ హాయిగా నవ్వేశాడు జగన్మోహన్. జీతం తెచ్చి భార్య చేతిలో పెట్టి తను పొరపాటు పనేమీ చేయలేదని తెలిసి వస్తుందతనికి. అమ్మా, పుస్తకాల పార్సెల్ వచ్చింది పిలిచాడు పోస్ట్మ్యాన్. చీటీ మీద సంతకం చేసి ఎంఎస్కో పుస్తకాల పార్సెల్ అందుకుంది భామ. ఏమిటది? ఆశ్చర్యంగా అడిగాడు జగన్మోహన్. ఎంఎస్కో పాకెట్ బుక్స్ చందా కట్టాను. మరి నాకు చెప్పలేదే? మర్చానేమో. కవర్లోంచి పుస్తకాలు తీసి చూస్తూ పరధ్యానంగా జవాబిచ్చింది. మరీ నీకు పుస్తకాల పిచ్చి ఎక్కువవుతుంది భామా. అనవసరంగా డబ్బు తగలేయడం కాకపోతే మరింకేంటి? ఒకసారి చదివి అవతల పారేసే పుస్తకాలకు నువ్వు కావాలంటే మా ఫ్రెండు ఎమిస్కో నుండి పుస్తకాలు తెప్పిస్తుంటాడు. అడిగి తెచ్చిచ్చేవాడిని కదా. చిన్నగా మందలించాడు. ఇంట్లో చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుండి సరదా అండి.
మా పుట్టింట్లో సాగలేదది. అంతా చిన్న చిన్న పిల్లలు. జాగ్రత్త తెలియని పెద్దలు నాకు తెలియకుండానే పుస్తకాలు పట్టుకెళ్ళి ఎవరికో ఇచ్చేవాళ్ళు. వాళ్ళ వెనకబడి తెప్పించుకునేటప్పటికి అటూ ఇటూ 10-12 పేజీల దాకా చిరిగిపోయి మధ్య కాగితాలతో చేతికి వచ్చేది. అందువల్ల అక్కడ నా అభిలాష తీరలేదు. ఇక్కడ నా ఇల్లు, నా స్వతంత్రం. అయినా చదువుకోవడానికి ఒకరి పుస్తకాలు అడిగి తెచ్చుకోవాలంటే అసహ్యంగా ఉంటుందండి. అన్ని పుస్తకాలు, పత్రికలు కొనలేకపోయినా మనకు అందుబాటులో ఉన్నంత వరకు కొనిపెడదాం. 2-3 వార మాసపత్రికలకు, ఒక దినపత్రికకు కూడా చందా కట్టింది భామ. అప్పుడు ఇలాగే అభ్యంతరం తెలిపాడు జగన్మోహన్. వార్తలకు, కాలక్షేపానికి రేడియో ఉంది కదా, అంతగా కావాలంటే పక్కింట్లో తెప్పిస్తారు కదా, తెప్పించుకోరాదా అని. చదవాలన్న జిజ్ఞాస మీకు లేదు, నాకుంది. నా అభిరుచి మీకు పనికిమాలినదిగా కనబడవచ్చు గాని ఈ ఖర్చుకు మాత్రం అభ్యంతరం చెప్పకండి దయచేసి అంది భామ. అయినా అనకుండా ఊరుకోలేదు జగన్మోహన్. అనవసరమైన ఖర్చంటూ గొనుగుతూనే ఉంటాడు. దొడ్లో కాసిన వంకాయలు మారుతీరావు ఇంటికి పంపావా? పచ్చిమిరపకాయలు కొంటున్నాం కదా, చేతి నుండి పైసలు తగలకుండా వంకాయలు వేయలేకపోయావా కూరల వాళ్ళకి? ఈ ముసలి పని మనిషికి 10 రూపాయలిచ్చి కుదుర్చుకున్నావా? ఆ ముసలి పీనుక్కి పనేం చేతనవుతుంది? దాన్ని చూస్తేనే అసహ్యంగా ఉంది. పక్కింటి వాళ్ల పని మనిషి కుదురుతుందేమో అడగలేకపోయావా? అతడి మాటలు కొన్ను జుగుప్సాకరంగా ఉన్నా సరదాగానే తీసుకుంటుంది భామ. ఎర్రగా పడుచుదనం పరవళ్ళు తొక్కుతూ కంటికి నిండుగా ఉంటుంది కదా అది, కొంటగా నవ్వేస్తుంది. సరసులే, నాకు తెలియదు. కంగారు పడిపోయాడు. అబ్బే, అలాంటి ఉద్దేశం కాదు. ఇంటికి ఎవరైనా వచ్చినా చూడ్డానికేం బాగుంటుంది ఆ ముసలి మొగం? అయినా పని మనిషి దేనికి చెప్పు? అన్నమో గిన్నమో మిగిలితే చేతిలో వేశావంటే ప్యూన్ చేసి పెడతాడు గదా చెప్పిన పని. ఆ స్టీల్ గిన్నె పొయ్యి మీద పెడతావేం, పాడైపోదు? రోజూ తినే తిండే కదా, అన్నం మిగులుతుందెందుకు? మిగలకుండా పోయిరాదా బియ్యం? మార్కెట్లో బియ్యం ధర ఎంతుందో తెలుసు కదా. ఇలా ప్రతి పని మీద పర్యవేక్షణ జరుపుతూ పోరాడుతుంటే ఎంత కష్టమో, అసహ్యంగా ఉంటుంది ఆడదానికి. భర్త జీతం తెచ్చి చేతిలో పెట్టినా సుఖం లేకుండా ఉంది భామకు. ప్రతి ఖర్చుకి వివరం కావాలి అతడికి. మరునాడు ఫస్ట్ జీతం చేతికి వస్తుందనగా కొంత డబ్బు భర్త చేతికి ఇచ్చింది భామ. రేపు బ్యాంకులో వేసిరండి. నోట్లు లెక్కపెట్టి అప్రసన్నంగా నవ్వాడు జగన్మోహన్. తక్కువే మరి, కొత్త సంసారం కదా, ఎన్నో సామాన్లు కొనాలి. టిఫిన్ బాక్సు కొనాలి, ఫ్లాస్క్ కొనాలి, సోఫా సెట్ కొనాలి, కెమెరా కొనాలి, ఇంకా చాలా కొనాలి. వాటి కోసం కొంత డబ్బు తీసి మిగతాది మీకిచ్చాను. తన సంసారం గురించి సుందర స్వప్నాలెన్నో ఉన్నాయి భామకు. వాటిని నిజం చేసుకోవడానికి ఎంత పొదుపుగానైనా ఉంటుంది భామ. జగన్మోహన్ రావు గారు? వంటగదిలో ఉన్న భామ చెవులు రెక్కించి వింది. ఆ కంఠాన్ని పరిచితమైన కంఠంలాగే ఉంది. వెంటనే మనిషి స్ఫురించడం లేదు. తలుపు తడుతూ మళ్ళీ వినిపించిందా కేక పై స్థాయిలో. ఎవరు? వెళ్ళి తలుపు తీసింది భామ. ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి గతుక్కుమంది. బాగున్నావా బావా? జగన్మోహన్ రావు లేడా? లేరు, బయటకు వెళ్ళారు. లోపలికి రా బావా. లోపలికి వచ్చి కూర్చున్నాడు రాఘవేంద్రరావు. పాప బాగుందా? అంతా కులాసే కదా. అవును గాని సంగతులు చెప్పు. సంగతులేమున్నాయి? పాప బాగుంది. ఎంఈడి ట్రైనింగ్కి వచ్చాను ఇక్కడికి. మొన్న మధ్య మీ చిన్నన్నయ్య కలిశాడు. మీరిక్కడుంటున్నారని చెప్పాడు. ఇవాళ ఆదివారం కదా, చూసిపోదామని వచ్చాను. 5-6 సంవత్సరాలు అయిపోయింది ఇతడిని చూసి. చిన్నక్క పోయాక పాపను తీసుకుని వెళ్ళిపోయిన అతడికి మళ్ళీ చూడలేదు. పాపను 1-2 సార్లు బామ తండ్రి వెళ్ళి చూసి వచ్చాడు. దూరపు బంధుత్వమేమో. అతడి సంగతులు ఎక్కువగా తెలిసేవి కాదు. పూర్తిగా బంధమే తెగిపోయినట్టయింది. ఇన్నాళ్లకు అనుకోకుండా కనిపించిన అతడిని పరిశీలనగా చూసింది భామ. అప్పటికీ ఇప్పటికీ కూడా అంతగా మార్పేమీ కనిపించలేదతడిలో. 30 ఏళ్లలో ఉన్న నిండైన విగ్రహం. కానీ చెప్పుకోదగ్గ మార్పు ఒకటే, గుండెల్ని కదిలించే మార్పు. ఆ కళ్ళల్లో ఇదివరకటి చిలిపితనం, ఉల్లాసం లేవు. అనురాగపు వీక్షణాలతో చిన్నక్కను స్నానం చేయించే అతడి కళ్ళల్లో విషాదపు నీడలు పరుచుకున్నాయి.
అప్పటికి బామ చిన్నపిల్లేమో ఆటలు పట్టించేవాడు ఆమెను. కొంటె బావగానే ముద్ర వేసుకున్నాడు ఆమె హృదయంలో. కానీ పరాచికాలాడే ఆ బావకు ఈ విషాదము మూర్తికి ఎంత తేడా ఉంది. మీ ఆయన ఎప్పుడు వస్తాడు? వస్తాడు, కూర్చో బావా. పొయ్యి మీద పప్పు మాడిపోతున్నట్లుంది. లోపలికి పరిగెత్తి పప్పు దించేసి వచ్చింది. బామ కూడా యవ్వనం వికసించిన యువతి అయింది. మామూలుగా మాట్లాడడానికి కూడా అతడు సంకోచపడుతున్నాడు. చాలా కాలం తరువాత కలిశారు ఇద్దరు. పరస్పరం తెలుసుకోవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. కానీ మోగపోయి కూర్చున్నారు ఇద్దరు. బామ చిన్నక్కయ్య స్మృతులతో హృదయాలు నిండి బరువెక్కాయి. అప్రయత్నంగా బామ కళ్ళు చెమర్చాయి. పాప ఎక్కడుంది? వాళ్ళ నానమ్మ దగ్గరుంది. మంచి ఇల్లు దొరికాక అమ్మను పాపను తీసుకుని వస్తారిక్కడికి. బాగా పెద్దదైపోయి ఉంటుంది. చదువుతుందా? 5 వెళ్ళి 6 7 వచ్చింది కదా. వాళ్ళమ్మలాగే చాలా తెలివైంది. 2వ తరగతి చదువుతుంది. పాపను తీసుకుని నా పెళ్ళికి వస్తానని అనుకున్నాం. పాపను చూడాలని చాలా ఎదురు చూసింది అమ్మ. మూలిగాడే గాని మరో సమాధానమేదీ చెప్పలేదు అతడు. జగన్మోహన్ ఇప్పుడే రాడేమో. నే వెడతాను. అమ్మ వాళ్ళు వచ్చాక మరోసారి వస్తాను పాపను తీసుకుని. ఆహా, ఆయన వస్తారు. నువ్వు భోంచేసి వెడుతూగాని. బొత్తిగా పరాయివాడిలా ఏమిటింత ఇది? నొచ్చుకుంది. మొదట మొహమాటపడ్డా బామ బలవంతంతో ఆగిపోయాడతడు. వంటగది గుమ్మంలో పీట వేసి కూర్చోబెట్టి సంగతులు చెప్పించుకుంటూ వంట ముగించింది బామ. ఎక్కువగా పాప సంగతులే. తల్లి లేని పాపను పెంచడానికి చాలా కష్టపడ్డాడు. పాపను దక్కించుకోవడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఇప్పుడు పాప ఆరోగ్యానికి లోటు లేదు. కుటుంబంలో తల్లి పరిచిపోయిన విషాదపు నీడలను వెలుగురేఖలా పారద్రోలుతుంది పాప తన ఆటపాటలతో, తెలివితేటలతో. నాకు మిగిలింది ఆనందం పాప ఒక్కటే సత్య అన్నాడు ఆర్ద్రంగా. సానుభూతిపూర్వకంగా అంది బామ. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుండేదేమో బావా. పేలవంగా నవ్వాడు. పాప ఆ ఆలోచనే రానివ్వదు నా మనసులోకి. మధ్యాహ్నం 1 జగన్మోహన్ రాలేదు. సంకటంలో పడిపోయింది బామ. భోజనం పెడతానని ఉంచుకుని బావను ఆకలికి చంపేట్టు అయిపోయింది. పోనీ భోజనానికి లేపుదామా అంటే మగడు వస్తాడేమోనని సందిగ్ధం. నువ్వు లే బావా, ఆయన వచ్చాక ఆయన నేను తింటాం. వచ్చేప్పుడు హోటల్లో టిఫిన్ చేసి వచ్చాను. ఆకలి కావటం లేదు. అతడు రాని 2 కూడా అయింది. బలవంతం చేసి బావకు భోజనం పెట్టేసింది బామ. అతడు భోజనం ముగించి చెయ్యి కడుక్కుంటుంటే అవతల జోళ్ల చప్పుడు వినిపించింది. అపరిచితులిద్దరూ ఇబ్బంది పడకుండా భర్తకు బావగారిని పరిచయం చేసింది. మీకోసం చూసి చూసి ఇప్పుడే బావను భోజనానికి లేపాను నొచ్చుకుంటూ అంది. పర్వాలేదు, దానికేం అన్నాడు జగన్మోహన్. స్నేహితులింట్లో ఆడుకుంటూ కూర్చుంటే ఆలస్యమైపోయింది. గుడ్డలు మార్చి అక్కడే కూర్చోబోయాడు. మీరు ముందు భోజనం చేసిరండి. పొద్దు తిరిగిపోయింది. సత్య కూడా భోజనం చేయలేదు. తర్వాత మాట్లాడుకుందాం ఆత్మీయంగా మాట్లాడాడు రాఘవేంద్ర. భర్తకు వడ్డించి తను వడ్డించుకుని కూర్చుంది బామ. పప్పు ఇలా ఉందేమిటి? మాడు వాసన వస్తుంది. బావ వచ్చాడప్పుడే. మాట్లాడుతూ మర్చిపోయి వచ్చి చూసేటప్పటికి అడుగంటిపోయింది. అప్రసన్నంగా, గంభీరంగా, దీర్ఘంగా ఉన్న అతడి మూలుగు కళ్ళు మూసుకుని అమాయకంగా నడిచేవాడికి రాయి తగిలి ఎగిరిపడ్డట్టయిందనిపించింది బామకు. బావతో తనకున్న అనుబంధం ఈయనకు పూర్తిగా అపరిచితం. హఠాత్తుగా చూస్తున్నాడు కాబట్టి అపార్థానికి తావిస్తున్నాడేమో. భోజనం ముగించి తను ఇచ్చిన వక్కపొడి నోట్లో వేసుకుని సరదాగా తోటి అల్లుడితో మాట్లాడుతున్న భర్తను చూసి ఆశ్చర్యపోయింది బామ. ఏమో, నేనే అపార్థం చేసుకున్నానేమో ఆయన్ని అనుకుంది. కానీ బావగారు వెళుతుంటే ఎవరో స్నేహితులింట్లో దిగి హోటల్లో ఉండడం దేనికి? పాప వాళ్లను తీసుకుని వచ్చేదాకా ఇక్కడికి వచ్చేయరాదా అని మర్యాదగా అనడానికి సాహసం చాల్లేదు. ఆయనేమంటారో. అసలే కొంచెం పైతికారపు మనిషి. తన భార్య పరాయి పురుషుతో సన్నిహితంగా, అందులో అపవిత్రతకు స్థానం లేదని మనస్సాక్షి చెప్పినా మెలగడం చూసి సహించే పురుషుడు అరుదు. జంకింది. అసలంతా కలవని మనసులు ఆ ఇద్దరివి. ఏం చేస్తే ఏం ఉడ్డూరం ముంచుకు వస్తుందోనన్న జంకు ఎప్పటికప్పుడు పట్టి నిలుపుతూ ఉంటుంది.
స్వేచ్ఛగా పెరుగులెత్తాలనుకునే భావాల్ని. ఆ రోజంతా ముభావంగానే ఉన్నాడు జగన్మోహన్.